హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో గత కొన్ని నెలలుగా మనం కంటెంట్ ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి ప్రెసెంట్ 16,347 పోస్టులకు గాను రీసెంట్ గా 2025 మార్చిలో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఏమైతే ఉందో ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చాలా మంది ఎక్కువగా డౌట్ పడుతున్నటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేటువంటి ఈ అంశం మీద మనం సూపర్ సిరీస్ 50 అంటే మొత్తం మీద మనకి సుమారు 50 నుంచి 60 వీడియోస్ వరకు ఈ సిరీస్ ఉంటుంది. సో దీనిలో మనం ప్రెసెంట్ గా ఏం తీసుకున్నాము అంటే యాక్చువల్గా మనకి దీనిలో ప్రధానమైనటువంటి సెగ్మెంట్స్ అంటే రీసెంట్ గా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైల్వేస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, మరి డిఎస్సిలో కావచ్చు, మరి అన్ని చోట్ల ఆడినటువంటి అంశాలన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి మనం చూసుకుంటే ప్రధానమైనటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా మరి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దేని మీద నడుస్తుంది అంటే అవార్డ్స్ మీద నడుస్తుంది. అలాగే అబ్రివేషన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే కొన్ని రోజులు ముఖ్యమైనటువంటి రోజులు, అలాగే రచనలు ఎవరు ఈ గ్రంథం రాసింది ఎవరని, లేదంటే ఈ బుక్ రాసింది ఎవరని అడగడం జరుగుతుంది. ప్రదేశాలు అంటే రీసెంట్ గా కొన్ని చోట్ల బాగా ఒక మంచి ఇష్యూ జరిగినప్పుడు ఆ ప్రదేశాన్ని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే ఎవరైతే చనిపోయిన వారు కావచ్చు, లేదంటే ఏదైనా విజయాలు సాధించిన వాళ్ళు కావచ్చు, వ్యక్తుల గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సూపర్లేటివ్స్ ఎత్తైనవి, పెద్ద, లేదంటే అత్యంత పొడవైంది, పెద్దది, ఇలాగ మనకి సూపర్లేటివ్స్ కూడా అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రీసెంట్ గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విప్లవంలో ప్రజెంట్ మనకి బాగా ఏమైతే ఆ 6 months టైంలో కానీ ఆ 7 months లో కానీ బాగా వినిపించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ అడుగుతున్నారు. అలాగే రాజధానులు, కరెన్సీ అడుగుతున్నారు. అలాగే వర్తమాన అంశాలు, ఇతరాలు. సో ప్రెసెంట్ గా మనం చూసుకుంటే ఒక 10 టాపిక్స్ ని మనం ప్రెసెంట్ గా ఎక్కువగా గమనిస్తున్నాం. సో ఈ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా రీసెంట్ గా ఏదైనా ఒక అంశం జరిగింది అనుకోండి, ఆ అంశం మీదే ఉంటుంది. అయితే ఏంటి మనకి ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటనేది చూసుకుంటే మన స్ట్రాటజీ ఎవరైనా సరే ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన డిఎస్సికి ఎవరైతే అభ్యర్థులు వెళ్తున్నారో వీళ్ళు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ప్లస్ జీకే అనేటువంటిది వేరువేరుగా చూడకూడదు. ఎందుకని ఒక కరెంట్ అఫైర్ అనేటువంటిది ఒకటి జరిగినప్పుడు అది ఎప్పుడైతే పాస్ట్ లోకి వెళ్ళిపోతుందో అది జీకేగా మారిపోతుంది, అంతే కదా. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఏమైతే ఉన్నాయో ఇవి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా మనకి వినిపించిన అంశాలు అయి ఉండాలి. అంటే బాగా వీటి గురించి డిస్కషన్ జరిగి ఉండాలి. అంటే ఎక్కువగా మనం క్రికెట్ చూస్తాము, లేదంటే టెన్నిస్ చూస్తాము, లేదంటే అంటే ఏదైనా జరిగినప్పుడు ఒక దాని గురించి బాగా ఎక్కువగా మాట్లాడుకున్నదే కరెంట్ అఫైర్ గా మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే డిఎస్సి అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే 16,347 పోస్టులు మీకు ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఇచ్చాడు. సో దీనికి సుమారుగా మనం చూసుకుంటే ఒక 5 లక్షల మంది అనుకోండి, అంటే మనకి ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు కాబట్టి ఒక 5 లక్షల మంది మరి అప్లై చేస్తారు అని అనుకుందాం. సో ఇందులో మనకి మరి ఎవరైతే ఈ 16,347 ఉన్నారో వీళ్ళు మాత్రమే జాబ్ కొడతారు, అంతే కదా. సో మరి వీళ్ళు డిసైడ్ చేసేటువంటి అంటే వీళ్ళని డిసైడ్ చేసేటువంటివి ప్రధానంగా చూసుకుంటే మనకి పిఐఈ ముఖ్యంగా డిఎస్సిలో ఎక్కువగా ఇబ్బంది పడారు. కంటెంట్ అందరూ ఒకేలా చదువుతారు, కానీ ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటి అంటే పిఐఈలో బాగా ఇబ్బంది పడతారు. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటిలో కూడా బాగా ఇబ్బంది పడతారు. లేదనుకోండి కంటెంట్ అందరూ ఒకటే టెక్స్ట్ బుక్ చదువుతారు. అలాగే మరి చూసుకుంటే సైకాలజీ కూడా అకాడమీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి కాంటెంట్ అండ్ దీంట్లో మనం చూసుకుంటే ఎవరికి ఎక్కడ ప్రాబ్లం రాదు. కాంటెంట్ అండ్ సైకాలజీలో ఎక్కడ కూడా మార్క్స్ అనేటువంటి తేడా రావు. కానీ ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే ఇంగ్లీష్. సో మనం చూసుకుంటే గత కొన్ని డిఎస్సీలలో ఎవరైతే ఇంగ్లీష్ ని బాగా చదువుతూ అంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమి పోగొట్టకుండా గ్రామర్ ఐటమ్స్ ని బాగా నేర్చుకుని ఎవరైతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా వస్తారో ఎగ్జామ్ కి పిఐఈ ప్లస్ జీకేసిఏ ఈ రెండింటితో కలుపుకుంటే గనక వీళ్ళే ఎక్కువగా ఈ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ప్రెసెంట్ నార్మలైజేషన్ గురించి ఎక్కడా కూడా మనకి చెప్పలా. నార్మలైజేషన్ గురించి మనకు చెప్పకుండా ప్రెసెంట్ సుమారు నాకు తెలిసి ఒక 12 పేపర్లో 13-15
పేపర్ల వరకు మరి జరిగినాయి అనుకుందాం. అంటే మనకి సెషన్స్ గా జరుగుతాయి కాబట్టి మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఒకటి జరుగుద్ది, అప్పుడు ఒక పేపర్ వస్తుంది, అలాగే ఇంకొక రోజు మరి ఇంకొక పేపర్ వస్తుంది. సో ఇలా మనకి 12 నుంచి 15 పేపర్లు వాళ్ళు తయారు చేసి రెడీగా ఉంచాలి. అంటే మీకు తెలుసో తెలీదో ఒక్కొక్క పేపర్ కి మనకి సుమారు ABCD సెట్లు తయారు చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ మీకు అంటే ఒకటే వాడరు. ఇప్పుడు సపోజ్ 1వ నెంబర్లో ABCD తయారు చేస్తారు, 2వ నెంబర్లో ABCD తయారు చేస్తారు. సో ఆ రోజు దాన్ని ఎవరు C లోడ్ చేస్తారా D లోడ్ చేస్తారా అనేటువంటి విషయం తెలియదు. సో ఇక్కడ C అనే పేపర్ మళ్ళీ మీకు ABCDలుగా విభజించబడి ఉంటుంది. అంటే ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకి ఒక పేపర్ రాసేటువంటి వ్యక్తి లేదంటే ఒక పేపర్ తయారు చేసేటువంటి వ్యక్తి ఆలోచన ఎక్కువగా సైన్స్ మీద ఉంది అనుకుందాం. అంటే అతను సైన్స్ ఇంట్రెస్టెడ్ అనుకోండి, మీకు బిట్స్ అన్ని కూడా సైన్స్ రిలేటెడ్ గా ఉంటాయి. అర్థమైందా? ఒక అతను జియోగ్రఫీకి సంబంధించిన వ్యక్తి అనుకోండి, అతను ఇచ్చేటువంటివన్నీ కూడా జియోగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అలా మనకి ఇక్కడ చూసుకుంటే ఇలా మనకి ఎకనామిక్స్ కావచ్చు, ఇలా మనం ప్రతి ఒక్కటి అంటే ఇందులో మేజర్ గా ఎందుకనంటే ఒక టీం రాస్తారు, ఒక పేపర్ ని ఒక టీం తయారు చేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఇందులో సైన్స్ రాసేవాళ్ళు, జియోగ్రఫీ రాసేవాళ్ళు, లేదంటే ఏది ఇంట్రెస్టెడ్ గా ఉండి రాసేవాళ్ళు ఉంటారో పేపర్ ని ఆ రకమైనటువంటి ఫోకస్ తో వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే జీకే అండ్ సిఏని మీరు టెక్స్ట్ బుక్ తో మిళితం చేసి చదువుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు కూడా మనకి జీకే అండ్ సిఏలోకే వస్తాయి. అలాగే కాంటెంట్ అండ్ సైకాలజీ అందరికీ కామన్ అని చెప్పాను. ఇక మిగిలింది ఇంగ్లీష్ ని కొంచెం ఎక్కువగా తీసుకోండి. అయితే చాలా మంది ఏమడుగుతున్నారు అంటే అసలు కరెంట్ అఫైర్స్ ఎప్పటిదాకా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి అని అడుగుతున్నారు. విషయం ఏంటి అంటే ఎప్పటి నుంచి చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనేదానికంటే ఎలా చదవాలి అనేటువంటి క్వశ్చన్ అడగాలి మీరు. ఓకేనా? ఎలా చదవాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అవునా? సో దీనిలో కొన్ని జీకేలోకి వెళ్తాయి. అంటే ఏంటి, అదే అత్యుత్తమమైనది సూపర్లేటివ్ అనుకోండి, అది జీకేగా మారుద్ది, అంతే కదా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా జరిగిన అంశాల మీద మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విషయం ఏంటి అంటే ప్రెసెంట్ నేను అంతకుముందు సిరీస్ స్టార్ట్ చేశాను, సూపర్ 50 సిరీస్ స్టార్ట్ చేసి ఆపేశాను. కారణం ఏంటి, ఇప్పుడు అంతకుముందు మనం గనక చూస్తే అక్కడ మనకి జ్ఞాన్పీఠ్ అవార్డు చెప్పాను మీకు. జ్ఞాన్పీఠ్ అవార్డు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ఇద్దరు వ్యక్తులకి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇచ్చారు ఆ సంవత్సరం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జ్ఞాన్పీఠ్ అవార్డు ఒక వ్యక్తి తీసుకున్నాడు. సో నేను ఇప్పుడు 2 చెప్పిన తర్వాత మళ్ళీ 1 చెప్పాను అనుకోండి, మీ బ్రెయిన్ లో 3 పెట్టుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వ్యక్తిని, అంటే రీసెంట్ కరెంట్ అఫైర్ అంటే ఎప్పుడు కరెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అఫైర్స్ అని అర్థం. సో కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ అంటే నాకు తెలిసి మీకు జనవరి నుంచి అంటే పోయిన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి, అక్కడ గేమ్స్ జరిగితే గేమ్స్ అలాంటివి. అలాగే అవార్డ్స్ అనేటువంటివి చూసుకుంటే ఆ సంవత్సరం ఇచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు మనకి 6 నెలలు అయిపోయింది, అవును 4 నెలలు అయిపోయింది కదా. ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది ప్రెసెంట్, అంటే 4 నెలలు అయిపోయింది. ఈ 4 నెలల్లో మీరు చూసుకుంటే ఉదాహరణకి ఆస్కార్ అవార్డ్స్ అంటే అకాడమీ అవార్డ్స్ ఉన్నాయి. సో ఈ అకాడమీ అవార్డ్స్ మనం అంతకుముందు ఒకటి చెప్పాను మీకు, కానీ ప్రెసెంట్ మార్చి నెలలో అకాడమీ అవార్డ్స్ మళ్ళీ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు మనం ఏం చదువుకోవాలి, ఈ ప్రెసెంట్ ఉన్న అకాడమీ అవార్డ్సే చదువుకోవాలి. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేసుకోవాలి. అందులో అవార్డ్స్, మంచి టాపిక్స్ లాంటివన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే రీసెంట్ గా మళ్ళీ ఆ అవార్డుని తిరిగి ఇచ్చారు అనుకోండి, పాతది వదిలేయాలి. ఈ జనవరి టు డిసెంబర్ లో ఉన్నటువంటి దాన్ని వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ, అందుకని మీరు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక అవార్డుని రెండోసారి ఇచ్చినటువంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ టైం ఇచ్చినటువంటి అవార్డుని గుర్తుపెట్టుకోకండి. ఓకేనా? రీసెంట్ టైమ్స్ లో అంటే సెకండ్ టైం మీరు చూసినటువంటి రీసెంట్ టైంలో ఏదైతే కరెంట్ అఫైర్స్ లో నడుస్తుందో ఆ టాపిక్ నే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ కొంతమంది పాతవన్నీ కూడా చదివేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఇక్కడ మీకు మారిపోయింది. సో న్యూ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో పాత గవర్నమెంట్ కు సంబంధించిన ఒక్క బిట్ కూడా రాదు.
కాబట్టి మీరు ప్రెసెంట్ ఆ పాత టైంలో ఉన్నటువంటి అంటే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి. స్కూల్స్ లో ఏమేమి పథకాలు ప్రవేశపెట్టారు, ట్యాబ్స్, బైజూస్ ట్యాబ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటే అవన్నీ క్లోజ్ అయిపోయినాయి చాలా వరకు. కాబట్టి న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే కొత్త ప్రభుత్వం ఏమైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ మీద మీరు దృష్టి పెట్టాలి. అంతేగాని పాత ప్రభుత్వం యొక్క స్కీమ్స్ మీద దృష్టి పెడితే మీరు బొక్కబోర్ల పడతారు. కాబట్టి మెయిన్ ఇక్కడ మీరు న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ కి సంబంధించి న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఉంటున్నాయి, అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ కాంటెంట్ కి రిలేటెడ్ గా అంటే ప్రెసెంట్ మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ రిలేటెడ్ గా మనకి ఏమైనా ప్రెసెంట్ గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా, అలాగే పిఐఈలో ఎడ్యుకేషన్ లో మనం చూసుకుంటే పిఐఈలో కూడా ఆధునిక విద్య అనేటువంటి దాంట్లో ప్రెసెంట్ ఇక్కడ వర్తమాన భారతదేశంలో విద్య అనేటువంటి టాపిక్ లో మనం చూసుకుంటే ప్రెసెంట్ మనకి ఏమైనా కమిటీస్ కానీ కమిషన్స్ కానీ విద్య మీద ఏమైనా తీసుకున్నారా, వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటనేటువంటి దాని గురించి చదువుకోవాలి. అలాగే ఇక్కడ మనకి సైకాలజీలో కాంటెంట్ లో కూడా మీరు ఈ ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సైకాలజీలో కూడా రిలేటెడ్ గా అంటే చిల్డ్రన్ సైకాలజీకి రిలేటెడ్ గా మరి కొత్తగా ఏమైనా మన దగ్గర చేయూత, భవిత ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు, పిల్లలు భవిత సెంటర్స్ లో. సో వాళ్ళకి రిలేటెడ్ గా ఏమైనా మరి కొత్త ప్రభుత్వం ఏమైనా లాంచ్ చేసిందా పథకాలు అనేటువంటి దాన్ని కొంచెం చూసుకోవాలి. ఆ పథకాలు కానీ అలాంటి వాటిని మాత్రమే చదవండి. వేస్ట్ చెత్త లాంటిది మాత్రం మీ బ్రెయిన్ లో పెట్టుకుంటే మొత్తం మీ బుర్రంతా చెత్తతో నిండిపోద్ది. అసలు బిట్స్ అనేటువంటివి ఏమి కూడా మీ బ్రెయిన్ లో ఉండవు. సో ఇది ప్రధానంగా మీరు కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి చదవాల్సినటువంటి విధానం. అర్థమైందా? సో కాబట్టి మీరు సైంటిఫిక్ గా చదువుకుంటూ వెళ్ళాలి, సోషల్ గా అంటే సైన్స్ అండ్ సోషల్ ని ప్రధానంగా తీసుకోండి. సైన్స్ లో సోషల్ లో మనకి ఇచ్చినటువంటి బిట్స్ తో పాటు రీసెంట్ టైమ్స్ లో ఏదైనా యాడ్ అవుతుందా, అటాచ్ అవుతుందా, లేదంటే అది ఫస్ట్ చేసింది ఎవరు అంటే సూపర్లేటివ్స్ ని కూడా దానికి అటాచ్డ్ గా ఆలోచించుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. అలాగే రీసెంట్ టైమ్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని, అవార్డ్స్ ని మాత్రమే గుర్తు పెట్టుకోండి. 2024 సరిపోతుంది, అసలు అంతకు ముందు దాన్ని మీరు ఎప్పుడు కూడా చదవద్దు. కరెంట్ అఫైర్స్ అంటే చెప్పాం కదా, గత 6 నెలలుగా జరిగినటువంటిది సుమారుగా మీకు మరి ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ నుంచి మరి ప్రెసెంట్ ఏప్రిల్ వరకు ఆల్రెడీ పేపర్ తయారీకి వెళ్ళిపోయి ఉంటది. కాబట్టి ఇక ఏప్రిల్ తర్వాత ఒక్క బిట్ కూడా మీకు ఇవ్వరు. కాబట్టి ఏప్రిల్ తో మీరు చదవాల్సిన దాన్ని ఆపేయండి. అంతేగాని ఏప్రిల్, మే ఆడ ఎగ్జామ్ పడేదాకా మే బుక్ మొత్తం కొనేసుకుని చదివేయటం, జూన్ బుక్ మొత్తం కొనేసుకుని చదివేయటం లాంటి పనులు చేయమాకండి. అర్థమైంది? అందుకని పేపర్ ఆల్రెడీ సెట్ చేసే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు. కాబట్టి ప్రెసెంట్ ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి వాటిని మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ మేలో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనిపిస్తే నేనేం చేస్తానంటే అవి స్పెషల్ గా మీకు ఒక మేలో ఇంపార్టెంట్ మొత్తం కలిపి ఒక వీడియో, లాస్ట్ వీడియో చేసేస్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ప్రధానంగా దాని గురించి ఆలోచించండి. సో ఫస్ట్ వీడియో మనకి పార్ట్ 1. సో చూసుకుంటే మనకి పార్ట్ 1 లో మనం ఫస్ట్ టాపిక్ గా 2020 వరల్డ్ కప్ మరి రీసెంట్ గానే జరిగింది ఇది. సో ఇది మళ్ళీ జరగదు, ఎగ్జామ్ పెట్టాక కూడా జరగదు. కాబట్టి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది ఇది. సో కాబట్టి 2 years కి ఒకసారి జరిగేటువంటి ఈ 2020 వరల్డ్ కప్ మొన్న జరిగింది 2024లో 9వ 2020 వరల్డ్ కప్. ఓకేనా? సో మరి చూసుకుంటే ఎవరు గెలిచారు అనేది చూసుకుంటే ఇండియా గెలిచింది. 2007లో మొట్టమొదటిసారిగా ఈ 2020 వరల్డ్ కప్ ఆడినప్పుడు అప్పుడు కెప్టెన్ ఎవరు అంటే ధోని. మరి లాస్ట్ మ్యాచ్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ కి మరి లాస్ట్ 2020 మ్యాచ్ జరిగింది. మరి చూసుకుంటే ఆ మ్యాచ్ లో ఎవరు గెలిచారు అంటే ఇండియా గెలిచి విజయాన్ని కైవసం చేసుకుంది. సో ఇక్కడ మనకి ఆతిథ్య దేశం ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో ఈ మ్యాచ్ అనేది జరిగింది అనమాట. ఇక చూసుకుంటే రీసెంట్ టైమ్స్ లో 2024లో ఎవరు రోహిత్ శర్మ కెప్టెన్సీలుగా ఉన్నప్పుడు, సో ఈ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మరి ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలిచింది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 2020 వరల్డ్ కప్ ఎన్నోవది? 9వది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2020 వరల్డ్ కప్ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం విన్నర్ ఎవరు అంటే 2024లో ఇండియా విన్నర్.
మరి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు జరుగుద్ది అంటే మీకు తెలుసు 2 సంవత్సరాలు ఒకసారి కాబట్టి 2026లో జరుగుద్ది. ఓకేనా. సో ఇండియా విన్నర్ ఫస్ట్ టైం కూడా ఇండియా విన్నరే. 2024లో కూడా ఇండియానే విన్నర్ అయింది. సో ఫస్ట్ టైం కెప్టెన్ ఎవరు అంటే ధోని, ఇప్పుడు కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఎవరు జరిగిందంటే ఆ మ్యాచ్ ఇండియాకి పాకిస్తాన్ కి జరిగింది, సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఈ మ్యాచ్. అలాగే ఇక్కడ చూసుకుంటే మొన్న జరిగిన మ్యాచ్ ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి జరిగింది ఫైనల్ మ్యాచ్. దీనికి ఆతిథ్య దేశంగా ఎవరెవరు ఉన్నారు అంటే వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ అమెరికాలో అండ్ వెస్టిండీస్ లో సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చినాయి 2020 వరల్డ్ కప్ కి. సో మరి ఏమైతే ఈ 2020 వరల్డ్ కప్ జరిగిందో ఈ వరల్డ్ కప్ ఆతిథ్య దేశం ఏది అంటే వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ. గెలిచింది ఎవరు అంటే ఇండియా. ఎవరి మీద లాస్ట్ మ్యాచ్ గెలిచారు అంటే సౌత్ ఆఫ్రికా మీద. కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లాండ్ 2010లో 2022లో మరి వరల్డ్ కప్ ని గెలిచింది. వెస్టిండీస్ 2012లో 2016లో గెలిచింది. అంటే 2 సార్లు గెలిచినటువంటి టీమ్స్ ఏమున్నాయి అని చూసుకుంటే మనకి ఇక్కడ ఇండియా 2 సార్లు గెలిచింది, అలాగే ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది, వెస్టిండీస్ 2 సార్లు గెలిచింది. ఓకేనా. సో ఈ 3 టీమ్స్ కూడా 2020 వరల్డ్ కప్ ని 3 సార్లు గెలవడం జరిగింది. అయితే 2007లో ఓకేనా, అలాగే 2024లో మరి ఇందులో ఉన్న ఈ టీంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? రోహిత్ శర్మ. సో ఈ రోహిత్ శర్మ 2007లో ఆడాడు, 2024 కూడా ఆడాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2020 ఆడుతూనే ఉన్నాడు. సో 2 మ్యాచ్ల్లో మనకు కనిపించిన వ్యక్తి ఎవరు అంటే రోహిత్ శర్మ. సో నెక్స్ట్ చూసుకుంటే 2026లో ఈ మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయి అంటే శ్రీలంక అండ్ ఇండియా మరి ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి 2026 2020 వరల్డ్ కప్ కి. నెక్స్ట్ చూసుకుంటే 2028లో జరుగుతుంది. మరి దానికి 2 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. 2030లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఈ 3 దేశాలు కలిపి మరి ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాయి అన్నమాట. అంటే ఇవి ఆతిథ్య దేశాలు, ఈ దేశాల్లో క్రికెట్ జరుగుద్ది అనమాట. ఓకేనా. సో విశేషాలు చూసుకుంటే ప్రెసెంట్ 2020 వరల్డ్ కప్ లో విశేషాలు ఏంటబ్బా అని చూసుకుంటే హైయెస్ట్ ఫైనల్ స్కోర్ మరి 176 ఇండియాతోనే ఉందన్నమాట. అంటే 176 ఫైనల్లో, అంటే ఏంటి మధ్యలో జరిగిన మ్యాచ్ తో సంబంధం లేకుండా ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ స్కోర్ 176 ఇండియా పేరుతోనే ఉంది. ఓకేనా. అలాగే హైయెస్ట్ రన్స్ 2020లో ఎవరు హైయెస్ట్ రన్ స్కోర్ చేశారు అంటే అది కోహ్లీ పేరుతో ఉంది. విరాట్ కోహ్లీ 1292 రన్స్ కొట్టారు. ఓకేనా. సో దీంట్లో ప్రైజ్ మనీ చూసుకుంటే ఇవన్నీ మీకు అవసరం లేదు నాకు తెలిసి. సో మామూలుగా వీటినే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. అంటే దగ్గర గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఓకేనా. సో 93,78,00,000 ప్రైజ్ మనీ. మొత్తం ఆ 93,78,00,000 ప్రైజ్ మనీ అందరికీ పంచుతారనమాట. ఓకేనా. సో విన్నర్ కి ఎంత వస్తుందమ్మా అంటే 20,42,00,000 వస్తుంది. అంటే ఇండియాకి ఎంత వస్తుంది? ఇండియాకి 20,42,00,000 వచ్చింది. రన్నర్ ఎవరు? లాస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడారు? సౌత్ ఆఫ్రికాతో ఆడారు కాబట్టి సౌత్ ఆఫ్రికాకి 10,67,00,000 రూపాయలు అనేటువంటిది వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ 2020లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్? మొత్తం టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడిన వ్యక్తి ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా. మంచి బౌలర్. సో ఈ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఎన్నికయ్యాడు. తర్వాత చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ లో మరి చూసుకుంటే కోహ్లీ 76 పరుగులతో మరి ఇక్కడ ఉన్నాడు. అందుకే ఆయన్ని ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ చూశారు. అలాగే హైయెస్ట్ రన్స్ ఎవరు కొట్టారని చూసుకుంటే రెహమతుల్లా గుర్బాజ్. ఇతను ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. సో ఇతను 281 మరి రన్స్ ని చేయడం జరిగింది. మరి చూసుకుంటే ఓవరాల్ గా అంటే ఏంటి మొత్తం మీద అంటే టోటల్ 2020లో హైయెస్ట్ రన్స్ చేసింది ఎవరు అంటే కోహ్లీ. మరి వ్యక్తిగతంగా హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరు అంటే రెహమతుల్లా గుర్బాజ్, ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి. ఇతను 281 స్కోర్ చేశాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే అంటే ఈ రెహమతుల్లా గుర్బాజ్ అనేటువంటి వ్యక్తి మొత్తం ఈ టోర్నమెంట్ మొత్తం మీద 281 పరుగులు చేశాడు. ఓకేనా. టోర్నమెంట్ మొత్తం మీద అన్ని మ్యాచ్ల్లో కలుపుకొని
ఓకేనా. సో కోహ్లీ అన్ని మ్యాచ్ల్లో కలుపుకొని, అంటే 2020 వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడాడో అన్ని మ్యాచ్లు కలుపుకొని మరి ఇక్కడ 1292 పరుగులు చేశారు. ఓకేనా. తర్వాత హైయెస్ట్ వికెట్స్ ఎవరు తీశారు అంటే హైయెస్ట్ వికెట్స్ ఫజల్ ఫరూకీ. సో ఇతను కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరే. ఇతను 17 వికెట్లు తీశాడు. మొత్తం మీద ఈ టోర్నమెంట్ మొత్తం మీద 17 వికెట్లు తీశాడు ఫజల్ ఫరూకీ. అలాగే షకీబ్ అల్ హసన్ మరి మొత్తం మీద టోటల్ గా 2020 వరల్డ్ కప్ మొత్తం మీద మరి చూసుకుంటే 50 వికెట్లు తీసిన వ్యక్తి ఎవరు అంటే షకీబ్ అల్ హసన్. ఇతను మొత్తం టోటల్ గా అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే హైయెస్ట్ పర్సనల్ స్కోర్ వచ్చేసరికి నికోలస్ పూరన్ 98 పరుగులు చేశాడు. ఓకేనా. సో మరి నెక్స్ట్ చూసుకుంటే ఇతను వెస్టిండీస్ ప్లేయర్. అలాగే న్యూజిలాండ్ చెందినటువంటి బ్రాండన్ మెక్కలం 123 పరుగులు చేశాడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ ఏమో నికోలస్ పూరన్ 98 కొట్టాడు. మొత్తం మీద అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 2020లో హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరు అంటే బ్రాండన్ మెక్కలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అంటే కంగారు పడకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హైయెస్ట్ రన్స్ ఇన్ 2020 అని ఇచ్చా, మనం ఇందాక చెప్పాను ఆల్రెడీ. కోహ్లీ 1292. అదే ఇక్కడ మీకు చెప్పాను, కోహ్లీ 1292 రన్లు ఏంటి, మొత్తం ఇప్పటి వరకు ఎన్ని 20 జరిగినాయో ఆ 2020లో మొత్తం ఇంట్లో కలుపుకొని 1292 కొట్టాడు. ఓకేనా. సో ఈ టోర్నమెంట్ లో అంటే 2020 ఎక్కడైతే మొన్న జరిగిందో మరి వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ ఆతిథ్యం ఇచ్చిందో ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరు అంటే రెహ్మతుల్లా గుర్బాజ్. ఇతను ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. అలాగే హైయెస్ట్ వికెట్స్ మొన్న జరిగినటువంటి వెస్టిండీస్ అమెరికా టోర్నమెంట్ లో 17 వికెట్లు తీసింది ఎవరు అంటే ఫజల్ ఫరూకీ ఆఫ్ఘనిస్తాన్. మొత్తం మీద బంగ్లాదేశ్ చెందినటువంటి షకీబ్ అల్ హసన్ 50 వికెట్లు తీశాడు. ఇది అలా అర్థమైందా. సో కాబట్టి ఈ టోర్నమెంట్ లో మొత్తం అన్ని కలుపుకొని అలా గుర్తుపెట్టుకోవాలి. నికోలస్ పూరన్ ఈ టోర్నమెంట్ లో 98 రన్స్ హైయెస్ట్ స్కోర్ చేశాడు. కానీ బ్రెండన్ మెక్కలం న్యూజిలాండ్ వ్యక్తి, ఇతను హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు 2020లో హైయెస్ట్ స్కోర్ ఎంత 123 అన్నమాట. ఇది ఎవరు కొట్టారు అంటే బ్రెండన్ మెక్కలం కొట్టాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఐసీసీ ఫైనల్స్ చూసుకుంటే ఇక్కడ రోహిత్ కోహ్లీ 8 సార్లు ఆడారు. అర్థమైందా. అంటే ఫైనల్ మ్యాచ్ కి వచ్చి అక్కడ ఆడిన సంఖ్య మనం చూసుకుంటే 2007లో స్టార్ట్ అయ్యింది, 2024 వరకు మరి ఇప్పుడు 9 సార్లు జరిగింది. ఈ 9లో 8 సార్లు ఓకేనా రోహిత్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ ఆడారు. అలాగే ఇక్కడ 7 సార్లు ఆడిన వ్యక్తి ఎవరు అంటే యువరాజ్ సింగ్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జాతీయ క్రీడా పురస్కారాలు. ఓకేనా. సో రెండో టాపిక్ ఏంటి జాతీయ క్రీడా పురస్కారాలు. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఈ జాతీయ క్రీడా పురస్కారాలు అనేటువంటివి మరి ఉత్తమమైనటువంటి క్రీడా పురస్కారాలు. బాగా ఎవరైతే మరి నేషనల్ వైడ్ గా మరి భారతదేశం మొత్తంగా ఎవరైతే మంచి క్రీడాకారులు ఉన్నారో వీళ్ళకి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తా ఉంటారు. సో ఇది ఎవరిస్తారు అంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అనేటువంటిది మంచి మంచి ప్లేయర్స్ ని గుర్తించి వారికి ప్రోత్సాహాన్ని అందించడం కోసం మరి ఈ జాతీయ క్రీడా పురస్కారాలని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రధానంగా దీంట్లో మనకు కనిపించే పురస్కారాలు ఏంటి అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. యాక్చువల్ గా రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఏం చేశారు అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేటువంటి ఒక ప్రైజ్ ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 2021 వరకు అదే పేరుతో నడిచింది. 2021లో మరి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఏమైతే ఉందో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇది ఏమన్నారు అంటే ఆయన పేరు పెట్టమంటే ఆయన రాజకీయ నాయకుడు కదా, గేమ్స్ లో బాగా ఆడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి అతని పేరు పెట్టండి అని చెప్పేసి దీన్ని ఏం చేశారు అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, హాకీ మాంత్రికుడుగా పిలువబడేటువంటి ధ్యాన్ చంద్, ఇతను హాకీలో మనకి మరి ఎక్కువ పేరు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఈయన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనే పేరుతో ఈ అవార్డు ని మార్చేశారు. ఓకేనా. దీని హైయెస్ట్ ఎంత అంటే 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఎవరైతే ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కొట్టారో వాళ్ళకి 25 లక్షలు ఇస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అర్జున అవార్డు.
అర్జున అవార్డు ఎవరికి ఇస్తారు? ఇది కూడా ఎవరైతే లోకల్ లెవెల్లో బాగా కష్టపడి గేమ్స్ లో రాణిస్తున్నారో వాళ్ళని ప్రోత్సాహం అందించడం కోసం వాళ్ళకి 15 లక్షల రూపాయలు ఇచ్చి కంచు అర్జునుడి బొమ్మ ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ అటువంటి వాళ్ళని తయారు చేసినటువంటి వ్యక్తి గురువుకి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. సో ఈ ద్రోణాచార్య అవార్డుని మరి 15 లక్షల రూపాయలు ఇస్తారు. అయితే దీనికి ఏంటి అంటే లిమిట్ 5గురికే ఇవ్వాలి. ప్రతి సంవత్సరం కూడా 5గురికే ఇవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1985. గుర్తుపెట్టుకోండి, అర్జున అవార్డు మనకి 1961లో స్టార్ట్ అయింది. ద్రోణాచార్య అవార్డు 1985లో స్టార్ట్ అయింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 92లో స్టార్ట్ అయింది. కానీ అప్పుడు ఏమని పేరుతో పిలువబడేదంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరుతో పిలువబడేది. మరి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2021 నుంచి ఇస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ కూడా 5గురికి మించి ఇవ్వలేదు. కానీ 2012 సంవత్సరంలో మాత్రం ఏం చేశారు అంటే 6గురికి ఫస్ట్ టైం 6గురు గురువులకు మరి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంచు ద్రోణాచార్య అవార్డు కూడా, అంటే ఆ కంచు ద్రోణాచార్యుడు బొమ్మ ఇస్తారు, కంచు అర్జునుడు బొమ్మ ఇస్తారు కాబట్టి ఇక్కడ ద్రోణాచార్య అవార్డుకి కంచు ద్రోణాచార్యుడు బొమ్మ ఇస్తారు. అలాగే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే జీవిత కాలంలో ఎక్కువగా క్రీడలను అంటిపెట్టుకుని ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం అవార్డు ఇస్తారు. అలాగే జీవన సాఫల్య పురస్కారం అంటే ఏంటి, మరి క్రికెట్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఆడేశారు, వాళ్ళ లైఫ్ అంతా ఆడేశారు, రిటైర్ అయిపోయారు, అయిపోయిన తర్వాత కూడా క్రికెట్ కి సంబంధించి వాళ్ళు ఏదో కోచింగ్ ఇవ్వటమో లేదంటే వాళ్ళకి హెల్ప్ చేయటమో ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మరి ఎక్కువ కాలం నువ్వు ఈ సేవలు చేస్తున్నావు, నీ జీవనం అంతా మరి దీనికోసమే ఖర్చు పెట్టావని చెప్పి జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందిస్తారు. సో ఇవి ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా మనల్ని అడిగేటువంటివి ఎక్కువగా ఏముంటాయి అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అర్జునాయే అడుగుతారు. ద్రోణాచార్య మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా వచ్చింది అనుకోండి అప్పుడు దాన్ని టచ్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రెసెంట్ ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అనేది చూసుకుంటే దొమ్మరాజు గుకేష్. సో ఇతను చెస్ లో మరి చూసుకుంటే అతి చిన్న వయసులో అంటే 18 ఏళ్ల వయసులోనే ఇతను వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. తమిళనాడు ఇతంది. సో ఈ దొమ్మరాజు గుకేష్ కి మరి చెస్ లో మరి 18 ఏళ్ళకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచినందుకు గాను ఇతన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. అలాగే హర్మన్ ప్రీత్ సింగ్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని పేర్లు మీకు మళ్ళీ ఒలింపిక్స్ లో కూడా వస్తాయి. మనకి ఒలింపిక్ క్రీడలు కూడా ఉంది ఒక టాపిక్, అక్కడ మళ్ళీ మీకు ఈ పేర్లు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీలో మనకి మరి ఒలింపిక్స్ లో మంచి ప్రతిభ కనపరిచినందుకు గాను ఈవిడికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఎలక్ట్ చేశారు. అలాగే చూసుకుంటే ప్రవీణ్ కుమార్, ఇతను పారా అథ్లెటిక్ అంటే ఇతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. సో ఇతను అతను అంగవైకల్యం కలిగినప్పటికీ ఇతను హై జంప్ లో T24 రకానికి చెందినటువంటి జంప్ చేస్తాడు. అంటే ఏంటి, ఒక కాలు మోకాలు కింద నుంచి లింబ్ సరిగ్గా లేదనుకోండి అప్పుడు అతను T264 T44 అని పేర్లు ఉంటాయి అన్నమాట దీనికి. సో ఈ T64 విభాగంలో హై జంప్ లో పారా అథ్లెటిక్ లో ఎవరు మరి మనకి ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు తీసుకున్నారు అంటే ప్రవీణ్ కుమార్ తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ షూటింగ్ లో ఎవరు తీసుకున్నారు అంటే మను బాకర్. సో ఈవిడ కూడా మనకి ఇక్కడ ఒలింపిక్స్ లో మనకి పేరు మళ్ళీ వినిపిస్తుంది. సో ఒలింపిక్ క్రీడలు చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను. వీళ్ళ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈ సంవత్సరం 2024 నలుగురికి ప్రదానం చేశారు. చేస్తే అందులో దొమ్మరాజు గుకేష్ తమిళనాడు, ఇతను 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచినందుకు గాను ఇతనికి ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఇచ్చారు. హాకీలో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను హర్మన్ ప్రీత్ సింగ్ కి, పారా అథ్లెటిక్స్ లో హై జంప్ లో T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ కి, అలాగే షూటింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ మరి మను బాకర్ కి, ఇవిడు కూడా మరి ఒలింపిక్స్ లో మంచి ప్రతిభ కనపరిచినందుకు గాను 2024 ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఈ నలుగురిని వరించింది.
జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నాలో ప్రధానమైనటువంటి ధ్యాన్ చంద్ గురించి మనం మాట్లాడుకుంటే ఈయనకి ఒక బిరుదు ఉంది, అదే హాకీ మాంత్రికుడు. మరి ఇతను మేజర్ గా పనిచేయడం కూడా జరిగింది. ఇతని జన్మదినమైనటువంటి ఆగస్టు 29నే జాతీయ క్రీడా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కారణం ఏంటి అంటే ఈయన 1928, 32, 36 మరి అంటే స్వాతంత్రం రాకముందు ఏమైతే మనకి ఒలింపిక్స్ జరిగినాయో ఈ ఒలింపిక్స్ లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశంకి హాకీలో గోల్డ్ తీసుకొచ్చాడు. అర్థమైందా? సో మనకి ఈ గోల్డ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మరి స్వాతంత్ర్యానికి ముందు ఇతను మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడుగా అందరికీ తెలుసు. ఈయన యొక్క బర్త్డే ఆగస్ట్ 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మరి పాత పేరు ఏమని చెప్పాను మీకు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఎప్పుడు ఇచ్చారు? 91, 92లో ఇచ్చారు. మరి ఇక్కడ మే 21న మరి ఎవరైతే రాజీవ్ గాంధీ అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో పెరంబదూర్ లో ఎన్నికల మరి ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఆయనకి యాలకుల దండ వేయడానికి ఒక అమ్మాయి ముందుకొచ్చి బెల్ట్ బాంబుతో అతన్ని మరి తునాతునకలు చేసి పడేసింది. స్టేజ్ మొత్తం కూడా తుక్కు అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే మరి ఎల్టిటి మీరు బాగా వినే ఉంటారు, శ్రీలంకలో మరి ఇది ఒక తీవ్రవాద సంస్థ ఎల్టిటిఈ. సో ఈ తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ప్రభాకరన్, సో వీళ్ళు లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఏలం అని పిలుస్తారు. ఈ ఎల్టిటి ఉగ్రవాదులు మరి దీన్ని చేశారు ఈ కార్యక్రమం. సో ఇక్కడ ఈ జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఆయన చనిపోయిన రోజుని పిలువబడుతూ ఉంది. మే 21న మనం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినాన్ని జరుపుకుంటాం అన్నమాట. సో మరి ఇక్కడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 91, 92లో స్టార్ట్ చేశారు కదా. ఫస్ట్ ఎవరికి వచ్చింది ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అంటే విశ్వనాథన్ ఆనంద్. ఓకేనా? సో విశ్వనాథన్ ఆనంద్ మీ అందరికి తెలుసు, ఈయన చెస్ ప్లేయర్. సో ఇక్కడ మనకి విశ్వనాథన్ ఆనంద్ కి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు మొదటిసారిగా రావడం జరిగింది. మరి నెక్స్ట్ చూసుకుంటే రెండో అవార్డు ఏంటది? అర్జున అవార్డు. సో ఈ అర్జున అవార్డు అనేటువంటి చూసుకుంటే 2023లో 26 మందికి ఇచ్చారు. అంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ చెప్పాను అదే మీకంటే పాత చెప్పినప్పుడు కొత్త ఇబ్బంది పడుతూ ఉంటారని. సో ఇక్కడ 1961లో స్టార్ట్ చేసినటువంటి ఈ అర్జున అవార్డు కింద 15 లక్షల రూపాయలు ఇస్తారు. అలాగే కంచు అర్జునుడి బొమ్మ కూడా ఇస్తా ఉంటారు. సో ఇక్కడ అంతకు ముందు 23లో మనకి ఆంధ్ర నుంచి ఎవరెవరు అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, అలాగే క్రికెటర్ మహమ్మద్ షమీకి ఈ అవార్డు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ అయ్యను వదిలేసి ఇంకా ఎద్దు మనకి, ఎందుకంటే ఇక్కడ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి పేరు ఎందుకు చెప్పానంటే ఈయన అంధుడైనటువంటి క్రికెటర్. ఏం లేదు, మీకు కొంచెం ఫేమస్ పేర్లు ఉన్నాయి అనుకోండి, ఏమని అడుగుతారంటే ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ఏ ఆటలో ప్రావీణ్యుడు అని చెప్పేసి క్రికెట్, హాకీ, ఫుట్బాల్ అని చెప్పేసి 4 ఇస్తారనమాట. సో అందువల్ల కొంచెం మనం కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అసలు వాళ్ళు ఏ రంగంలో ప్రసిద్ధులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 24 వచ్చేసాం మనం. 2024లో అర్జున అవార్డు ఇచ్చారు. మొత్తం 32 మంది అథ్లెట్లకి 5గురు ద్రోణాచార్య పురస్కారాలు కూడా ఇచ్చారు. 5గురికి ద్రోణాచార్య పురస్కారం కూడా ఇచ్చారు. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి ఇచ్చారు, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి చెందినటువంటి జ్యోతి ఎర్రాజీ అనేటువంటి ఒక బాలికకు 100 మీటర్స్ హర్డిల్స్ లో ఈవిడ బాగా ఆరితేరినటువంటి అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయికి అర్జున అవార్డు ఇవ్వటం జరిగింది. అయితే ఈ అమ్మాయి అప్పుడు సంథింగ్ ఎక్కడో ట్రైనింగ్ లో ఉండటం వలన ఈ అవార్డుని ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ నుంచి వరంగల్ జిల్లాకు సంబంధించి జీవాంజి దీప్తి, ఈ అమ్మాయి 400 మీటర్స్ పరుగు పందెంలో మరి ఆ అమ్మాయి కూడా ఆ విభాగంలో సెలెక్ట్ అయింది. సో వీళ్ళిద్దరు మనకి ఇంపార్టెంట్. ఎవరు అంటే అర్జున అవార్డు 1961లో స్టార్ట్ అయింది. 15 లక్షలు కంచు అర్జునుడు బొమ్మిస్తారు. సో 24లో 32 మంది అథ్లెట్లకి మరి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏపీ నుంచి ఎవరు ప్రాతినిధ్యం తీసుకున్నారు, ఎవరికి వచ్చింది అంటే ఏపీ నుంచి విశాఖపట్నం చెందినటువంటి జ్యోతి ఎర్రాజీ 100 మీటర్స్ హర్డిల్స్ లో ఈ అమ్మాయి ఆ విభాగానికి సెలెక్ట్ అయ్యి అర్జున అవార్డుని పొందింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి BCCI అవార్డ్స్.
సో ఈ BCCI అవార్డ్స్ అనేటువంటివి భారత క్రికెట్ కంట్రోల్డ్ బోర్డ్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఇది కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు ఈసారి అంటే ఒక్కొక్కరి పేరుతో, అంటే క్రికెట్ లో బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి పేరుతో ఇస్తారు ఈ అవార్డ్స్. సో కాబట్టి కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరి పేరుతో ఇచ్చారు అంటే, ఎవరికి ఇచ్చారు అంటే ఫరూక్ ఇంజనీర్ కి రవి శాస్త్రికి కలిపి ఇచ్చారు. ఓకేనా, ఫరూక్ ఇంజనీర్ కి రవి శాస్త్రికి కలిపిచ్చారు. అలాగే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా పాలీ ఉమ్రిగర్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే శుభ్మాన్ గిల్ కి ఇచ్చారు. ఓకేనా, అలాగే ఉత్తమ అంతర్జాతీయ ఆటగాళ్లు నమన్ అనేటువంటి పేరుతో మరి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే 19, 20, 20, 21, 21, 22, 22, 23 ఈ 4 సంవత్సరాలు ఈ అవార్డ్స్ ఇవ్వాల. ఎందుకని అంటే కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ అవార్డ్స్ ని ఆపేశారు. సో అందువల్ల ఒకేసారి మొత్తం ఆ లిస్టులన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకు అవసరం ఏంటి అంటే రీసెంట్ టైమ్స్ లో 22, 23కే ఇచ్చారు, ఇంకా 24కి ఇవ్వలేదు. కాబట్టి 22, 23 BCCI అవార్డ్స్ అనేది చూసుకుంటే కల్నల్ CK నాయుడు అవార్డు ఎవరు తీసుకున్నారు అంటేనేమో ఫరూక్ ఇంజనీర్ అండ్ రవి శాస్త్రి. ఫరూక్ ఇంజనీర్ అండ్ రవి శాస్త్రి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కల్నల్ CK నాయుడు అవార్డు ఎవరు తీసుకున్నారు అంటే ఫరూక్ ఇంజనీర్, రవి శాస్త్రి. పాలీ ఉమ్రిగర్ అవార్డు ఎవరు తీసుకున్నారు అంటే పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇక్కడ మనకి శుభ్మాన్ గిల్ తీసుకున్నాడు. మరి తర్వాత ఉత్తమ అంతర్జాతీయ ఆటగాళ్లలో జెంట్స్ లోనేమో యశస్వి జైస్వాల్ తీసుకున్నాడు. అలాగే గర్ల్స్ లో లేక లేడీస్ లో ఇక్కడ చూసుకుంటే దీప్తి శర్మ తీసుకుంది. ఓకేనా, అత్యధిక టెస్ట్ వికెట్లు తీసినటువంటి ఆటగాడు ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్. అంటే టెస్ట్ వికెట్లు, టెస్ట్ పరుగులు అంటారు, చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ 20 ఓవర్స్ ఉంటేనేమో దాన్ని 20-20 క్రికెట్ అంటాం, 50 ఓవర్స్ ఉన్నదాన్నేమో వన్ డే క్రికెట్ అంటాం. అవునా, సో ఇక్కడ మనకి టెస్ట్ అంటే 5 days పాటు జరిగేటువంటి దాన్ని టెస్ట్ అంటాం. సో ఈ 5 days టెస్ట్ లో వికెట్లు ఎక్కువగా తీసిన వ్యక్తి ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్. ఓకేనా, సో నెక్స్ట్ మనకి అత్యధిక టెస్ట్ పరుగుల బ్యాట్స్మెన్ ఎవరు అంటే యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ 2 చోట్ల వచ్చాడు మనకి. ఇప్పుడు ఉత్తమ అంతర్జాతీయ ఆటగాళ్ళు కూడా యశస్వి జైస్వాలే ఉన్నాడు. అత్యధిక టెస్ట్ పరుగుల బ్యాట్స్మెన్ అవార్డు కూడా ఎవరికి వచ్చింది అంటే యశస్వి జైస్వాల్ కే వచ్చింది. ఓకేనా, సో మరి ఇక్కడ లేడీస్ వైపు వస్తే మహిళల వన్డేల్లో అత్యధిక మరి వికెట్లు తీసిన క్రీడాకారి ఎవరు అంటే దేవికా వైద్య. ఓకేనా, సో ఈ దేవికా వైద్య అనేటువంటి ఆవిడ ఇక్కడ మనకి మహిళల వన్డేల్లో అత్యధికమైనటువంటి వికెట్లు తీసిన క్రీడాకారిణి దేవికా వైద్య. అలాగే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి అంటే ఇక్కడ బ్యాట్స్మెన్ అన్నమాట, జెమీమా రోడ్రిగ్స్. సో ఈవిడ మరి ఎక్కువ రన్స్ చేసినటువంటి క్రీడాకారిణి. ఇక ఉత్తమ డెబ్యూ ప్లేయర్స్ అంటే డెబ్యూ ప్లేయర్ అంటే ఎవరు, ఇక్కడ మనకి ఫస్ట్ టైమే వచ్చి ఆడుతున్నాడు అనుకోండి, అతను డెబ్యూ ప్లేయర్ అంటాం. బెస్ట్ డెబ్యూ ప్లేయర్ లేడీస్ లో అమన్జోత్ కౌర్, అలాగే పురుషుల్లో మనకి యశస్వి జైస్వాల్. చూడండి ఇక్కడ మనకి యశస్వి జైస్వాల్ బెస్ట్ ఆరంగ్రేటం, అలాగే టెస్ట్ పరుగుల్లో ఎక్కువ, అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్, 3 యశస్వి జైస్వాల్ పేరుతోనే ఉన్నాయి. కాబట్టి ఈ మూడిట్లో ఏ బిట్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయాల్సింది ఏది అంటే యశస్వి జైస్వాల్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ఆస్కర్ అవార్డ్స్. మరి ఈ ఆస్కర్ అవార్డ్స్ అనేటువంటిది 97 ఆస్కర్ అవార్డ్స్ లేక అకాడమీ అవార్డ్స్ అనేటువంటివి ఎక్కడ జరిగినాయి అంటే మనకి లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్ లో మనకి ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు. మరి ఇక్కడ ఈ ఆస్కర్ అవార్డ్స్ లో ఎక్కువగా మనకి వినిపించిన పేరు ఏంటి అంటే అనోరా. సో ఈ అనోరా అనేటువంటిది మొత్తం మీద 5 కేటగిరీస్ లో అవార్డ్స్ గెలుచుకుంది. ఏంటంటే ఒకటి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ యాక్ట్రెస్. ఓకేనా, బెస్ట్ యాక్ట్రెస్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆ 5 విభాగాలు చూసుకుంటే మనకి ఉత్తమ చిత్రం అనోరా, అలాగే ఉత్తమ డైరెక్టర్ ఎవరు అంటే సీన్ బేకర్. దీని యొక్క డైరెక్టర్, అనోరా సినిమా డైరెక్టర్ ఎవరు అంటే సీన్ బేకర్. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే మరి చూసుకుంటే ఒరిజినల్ స్క్రీన్ ప్లే దేనికి వచ్చింది అంటే అనోరాకే వచ్చింది. బెస్ట్ ఎడిటింగ్ కూడా సీన్ బేకర్, అంటే ఎడిటర్ కూడా ఎవరు దీనికి డైరెక్టరే ఎడిటర్ అన్నమాట, కాబట్టి సీన్ బేకర్ అనోరా. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ మరి ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా సినిమాకి
అవార్డు తీసుకుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మొత్తం అనోరా 5 విభాగాల్లో మరి ఆస్కార్స్ ని గెలిచింది. ఓకేనా, సో ఇందులో మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే ఉత్తమ నటుడు ఎవరు గెలిచారు అని అడుగుతూ ఉంటాడు. ఉత్తమ నటి ఎవరు గెలిచారు, కాబట్టి ఇవే ఇంపార్టెంట్. ఉత్తమ దర్శకుడు ఎవరు గెలిచారు, ఉత్తమ సహాయ నటి ఎవరు, ఉత్తమ సహాయ నటి ఎవరు, సో ఇవే అడుగుతారు ఎక్కువగా. అలాగే ఈ స్క్రీన్ ప్లే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అడగరు, కాబట్టి ఇవి పక్కన పెట్టుకోండి. ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ దర్శకుడు రెండు ఒకటే కాబట్టి గుర్తుపెట్టుకోండి. సీన్ బేకర్ దేనికి అంటే అనోరా మూవీకి. ఓకేనా, మొత్తం ఎన్ని విభాగాల్లో గెలిచిందంటే 5 విభాగాల్లో. అలాగే ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ నటుడు ఎవరంటే ఆడ్రియన్ బ్రాడీ. ఇతను ద బ్రూటలిస్ట్ అనేటువంటి ఒక సినిమాకి గాను మరి ఇతను ఉత్తమ నటుడు గెలుచుకున్నాడు అనమాట. ఓకేనా, ఆడ్రియన్ బ్రాడీ ఇతని పేరు. అలాగే మైకీ మ్యాడిసన్ వచ్చేసరికి యాక్ట్రెస్ అనమాట. ఈవిడ అనోరా సినిమాకు గెలిచింది. డైరెక్టర్ వచ్చేసరికి డైరెక్టర్ ఎడిటర్ ఒకడే, సీన్ బేకర్. ఇతను అనోరా సినిమాకి పనిచేశాడు. ఓకేనా, సో ఇవి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్. తర్వాత చూసుకుంటే ఒరిజినల్ సాంగ్ ఎల్మల్. ఓకేనా, ఎల్మల్ అంతకుముందు మనకి నాట్ సాంగ్ వచ్చింది కదా ఆస్కార్. సో అలా ఇక్కడ మనకి ఎల్మల్, ఎమిలియా పెరెజ్ అనే మూవీలో ఎల్మల్ అనే ఒక సాంగ్ కి మరి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ ఎల్మల్ అనేటువంటి సాంగ్ ఏ సినిమాలో అంటే ఎమిలియా పెరెజ్. గుర్తుపెట్టుకోవాలి, ఎమిలియా పెరెజ్ అనేటువంటిది ఒక రికార్డ్ సృష్టించింది. ఏంటో తెలుసా, 13 విభాగాల్లో ఇది నామినేషన్స్ వేసింది అనమాట. అర్థమైందా, అంటే బెస్ట్ యాక్ట్రెస్ కానీ, బెస్ట్ యాక్టర్ కానీ, బెస్ట్ డైరెక్టర్ కానీ, బెస్ట్ స్క్రీన్ ప్లే కానీ, ఇలా విభాగాల్లో మనం నామినేట్ చేసుకోవచ్చు. సో హైయెస్ట్ నామినేషన్స్ పొందినటువంటిది ఎమిలియా పెరెజ్ అనే మూవీ. కానీ దానికి వచ్చినటువంటి అవార్డు మాత్రం ఒకటే. దేంట్లో, ఎల్మల్ ఒరిజినల్ సాంగ్ లో ఎల్మల్ అనేటువంటి సాంగ్ కి మరి దానికి రావడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫీచర్ ఫిల్మ్ లో మరి నో అదర్ ల్యాండ్. ఇక బెస్ట్ సౌండ్స్ లో డ్యూన్ పార్ట్ 2, విజువల్ ఎఫెక్ట్స్ లో డ్యూన్ పార్ట్ 2. ఇక ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏది అంటే ఇండియా నుంచి అనూజ అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఆస్కార్స్ కి వెళ్ళింది. ఇండియా నుంచి అనూజ అనే ఒక షార్ట్ ఫిల్మ్ నామినేషన్స్ కి వెళ్ళింది. అయితే అక్కడ మాత్రం గెలవలేకపోయింది. దాని బదులు ఎవరు గెలిచారు అంటే ఐ ఆమ్ నాట్ ఏ రోబో అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ కి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఓకేనా, ఇండియా నుంచి వెళ్ళినటువంటి షార్ట్ ఫిల్మ్ పేరేంటి అంటే అనూజ. మరి దానికి మాత్రం రాలేదు. దేనికి వచ్చింది అంటే మాత్రం ఐ ఆమ్ నాట్ ఏ రోబోకి వచ్చింది. ఓకేనా, మరి ఈ ప్రోగ్రామ్ మొత్తానికి హోస్ట్ చేసింది ఎవరు అంటే ఎవరు మాట్లాడారు, మరి హోస్ట్ గా ఎవరు మాట్లాడారంటే కోనన్ ఓబ్రెయిన్ దీనికి హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. అలాగే ద బ్రూటలిస్ట్ చెప్పాం కదా ఇందాక, బెస్ట్ యాక్టర్ అవార్డు పొందినటువంటి ఆడియన్ బ్రాడీ ఎవరైతే ఉన్నారో అతను తో పాటుగా 3 విభాగాల్లో ద బ్రూటలిస్ట్ మరి అవార్డ్స్ తీసుకుంది. ఓకేనా, 5 విభాగాల్లో అవార్డ్స్ తీసుకుందేమో మరి అనోరా, అయితే 3 విభాగాల్లో అవార్డ్స్ తీసుకుంది ద బ్రూటలిస్ట్ అన్నమాట. ఓకేనా, సో ఆస్కార్ హానరరీ అవార్డు 1992లో సత్యజిత్ రేకి ఇచ్చారు. ఓకేనా, మన ఇండియా నుంచి సత్యజిత్ రేని పిలిపించి ఆస్కార్ నుంచి హానరరీ అవార్డు ఇచ్చారు. అంటే సినిమా కోసం కష్టపడిన వాళ్ళ కోసం, మరి ఇండియాలో సినిమా కోసం కష్టపడిన వ్యక్తుల్లో సత్యజిత్ రే పేరు బాగా వినిపిస్తుంది. సో దానివల్ల ఆయనకి హానరరీ అవార్డు ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు అత్యధిక ఆస్కార్లు తీసుకున్న సినిమాలు ఏంటి అంటే టైటానిక్, బెన్హర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఈ 3 కూడా 11 ఆస్కార్లు గెలిచినాయి. టైటానిక్ కి 11 ఆస్కార్లు వచ్చినాయి, బెన్హర్ కి 11 ఆస్కార్లు వచ్చినాయి, అలాగే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కూడా 11 ఆస్కార్లు రావడం జరిగింది. ఓకేనా, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసుకుంటే 1929లో ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేటువంటివి, వీటి అసలు పేరు ఆస్కార్ కాదు, అకాడమీ అవార్డ్స్ అంటారు. సో ఈ అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే పేరుతో ఒక బంగారు విగ్రహాన్ని మరి ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు అంటే యాంపాస్, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేటువంటి ఆ విభాగం ఈ ఆస్కార్స్ ని ఇవ్వటం జరుగుతుంది. సో భారతదేశం నుంచి ఎవరెవరు ఆస్కార్ పొందారనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఆస్కార్ అవార్డు గ్రహీత భారతదేశంలో 1982లో గాంధీ అనేటువంటి ఒక సినిమా తీశారు. రిచర్డ్ అటెన్బరో దాని డైరెక్టర్. అయితే దానిలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినటువంటి భాను అతయాకి ఫస్ట్ ఆస్కార్ అవార్డు వచ్చింది.
ఓకేనా. ఆ తర్వాత 2009లో మళ్ళీ ఇంక రాలేదు మనకి. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ అనేటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో బెస్ట్ సౌండ్ మిక్స్ కోసం రసూల్ పూకుట్టికి, అలాగే తర్వాత చూసుకుంటే బెస్ట్ సాంగ్ కి గుల్జార్ కి వచ్చింది అవార్డు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ బెస్ట్ మ్యూజిక్ కి ఏఆర్ రెహమాన్ కి 2 అవార్డులు. మొత్తం 4 అవార్డులని మనం తీసుకున్న హైయెస్ట్ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న హైయెస్ట్ ఏది అంటే 2009 ఆస్కర్స్. ఓకేనా. ఫస్ట్ ఆస్కర్ ఏది అంటే మనకు వచ్చింది 1982లో గాంధీ గారు కాస్ట్యూమ్ డిజైనర్, గాంధీ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినటువంటి భాను అతయాకి అవార్డు రావడం జరిగింది. ఇక రీసెంట్ టైమ్స్ లో 2023లో మళ్ళీ మనకు అవార్డు వచ్చింది. అదే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లో కీరవాణి అండ్ చంద్రబోస్ RRR సినిమాలో నాటు నాటు సాంగ్ కి మనకి అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత కేరళకు సంబంధించి బెస్ట్ డాక్యుమెంటరీ తీశారు ఒకళ్ళు, కార్తిక్ గోన్సాల్వేస్ అనేటువంటి ఒక వ్యక్తి ఏనుగుల మీద, మరి ఏనుగుల్ని పెంచుతూ ఏనుగుల యొక్క సంరక్షణ చేసేటువంటి ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీని ఒక చిన్న డాక్యుమెంటరీగా తీశారు. దాని పేరే ద ఎలిఫెంట్ విస్పరర్స్. సో ద ఎలిఫెంట్ విస్పరర్స్ కి ద బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది కార్తిక్ గోన్సాల్వేస్ డైరెక్షన్ లో 2023లో, అంటే 2023లో మనకి 2 అవార్డ్స్ వచ్చినాయి. ఓకేనా. సో 2009లో 4 అవార్డ్స్ వచ్చినాయి, 2023లో మనకి 2 అవార్డ్స్ అనేటువంటివి రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక జీకే విషయానికి వస్తే మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, అలాగే మరి ఆ రాష్ట్ర గీతాన్ని రాసింది ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి, రాష్ట్ర చిహ్నం వచ్చేసరికి పూర్ణకుంభం, రాష్ట్ర క్రీడ కబడ్డీ. అయితే చాలా మంది మరి ఇంకా ఓల్డ్ కొంతమంది గుర్తుపెట్టుకుని ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర ఫలంగా మామిడి పండు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లె పువ్వుని మనం మార్చుకున్నాం. కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ప్రతిరోజు లాస్ట్ లో ఒక 5 జీకే క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఓకేనా. ఏంటా 5 జీకే క్వశ్చన్స్ అంటే ఆఫ్రికా ఖండంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? నాకు మీరు ఆన్సర్ కింద కామెంట్ లో 5టికి ఆన్సర్ రాసి కామెంట్ చేయండి. ఓకేనా. ఎంతమందికి తెలుసు అనేది. ఓకేనా. తెలియకపోతే తెలిసిన వాటికే రాయండి. అంటే మీరు ఇక్కడ వేరే గూగుల్ చేసి అలా రాయొద్దు. ఎందుకనంటే అలా రాయటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీని ఆన్సర్స్ చెప్తాను. కానీ మీకు కరెక్ట్గా తెలుసో తెలీదో మీకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం రాయండి. ఓకేనా. ఆఫ్రికా ఖండంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, అమెరికా దేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంత? మూడో క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? నాలుగో క్వశ్చన్, భూటాన్ నేపాల్ దేశాల మధ్యలో ఉన్న రాష్ట్రం ఏది? ఐదో క్వశ్చన్, రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? సో ఇది మరి పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సిరీస్. మరలా పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై. యువర్ సురేష్ కుమార్ వర్మ.